ఎందుకు దేహం పవిత్రంగా ఉండాలి? ఎందుకంటే దేవుడు మనలో నివాసం ఉంటాడు. 1 కొరింథీ పత్రిక 3:16 మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, 3:16 1 కొరింథీ పత్రిక, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. తమ్ముడా, మారు మనసు పొంది బాప్తిస్మం పొంది పరిశుద్ధాలయమైన నీ దేవాలయం లాంటి శరీరమును మందుకు బానిసం చేస్తావా? చొట్టా, బీడీ, సిగరెట్, ఖైనీ లాంటి పనికి మాలిన వాటికి బానిసం చేస్తావా? వ్యభిచారానికి, జారత్వానికి నీ దేహాన్ని వాడతావా? అపవిత్రమైన మాటలు వాడటానికి నీ దేహాన్ని వాడతావా? మాట ఏం మాట్లాడుతున్నావు? నా హృదయాన్ని సమర్పించాను. మరి దేహాన్ని ఎప్పుడు సమర్పిస్తావు? శరీరాన్ని కూడా నువ్వు సమర్పించాలి. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది జరగాలి. లేకపోతే అసలు శరీరాన్ని వదిలేశారండి. హృదయం దేవుడికి ఇస్తే చాలంట, ఇక శరీరం అప్పుడప్పుడు ఏదో ఒకటి చేసుకుంటుంటుందంట. ఓయమ్మో భక్తులో, ఓయమ్మో భక్తులా, ఏది పడితే అది చేసుకుంటుంది శరీరం. అంతే కదనే, మరి శరీరం మంచిది కాదు. సర్టిఫికెట్ కూడా నువ్వు ఇచ్చుకుంటున్నావు. మరి సజీవయాగంగా సమర్పించమన్నాడుగా. వినువారికి మేలు కలుగునట్లు మీ నోట అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనాను మీ నోట రానియకుడి, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అన్నాడు. అయ్యా, వ్యభిచారం కాదు, చుట్టా, బీడీ, సిగరెట్, మందు కాదయ్యా. దేవుని రక్తములో కడగబడిన పరిశుద్ధుడా, పరిశుద్ధురాలా, దేవుని బిడలారా, క్రీస్తు ఏర్పరచుకున్న పిల్లలారా, ప్రభు విమోచించిన ప్రజలారా, రాజులైన యాజక సమూహములారా, నీ నోట దుర్భాషను కూడా దేవుడు తట్టుకోలేడట. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 29వ వచనం, వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనాను మీ నోట రానియకుడి, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. ఆగో, నువ్వు బూతు మాట్లాడినా బాధపడతాడంట. ఎందుకంటే నీలో ఆయన ఉంటున్నాడు. 1 కొరింథీ పత్రిక 6:19 మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. 18వ వచనం చదివితే ఒకసారి చూడండి. జారత్వమునకు దూరముగా పారిపోవుడి, అద్దుగు మనుషుడు చేయు ప్రతి పాపమును జారత్వము బై పైత్యం 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 వయసు బ్రదర్ పైత్యం. జారత్వమునకు దూరముగా పారిపోవుడి. మనుషుడు చేయు ప్రతి పాపము దేహమునకు వెలుపట ఉంది గాని జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. మీ శరీరమును జాగ్రత్తగా కాపాడుకోవాలి అన్నాడు. పైత్యం చేష్టాలు చేసి జారత్వానికి బానిసలైపోయి జారులుగా, వ్యభిచారులుగా మారకండి. తిరిగి జన్మించిన మనకది తగదు. క్రీస్తు రక్తములో పరిశుద్ధ పరచబడిన మనకది తగదు. ఆడవాళ్ళకి, మగవాళ్ళకి అందరికీ చెప్తున్నా, విచ్చలవిడి లైంగిక పాపం, కొవ్వెక్కిన వ్యవహారం, విచ్చలవిడి కాముకత్వం, విశృంఖలత్వం మంచిది కాదు. అది దేవుని పరిశుద్ధులకు తగినది కాదు. ఎందుకనగా మనలో దేవుని పరిశుద్ధాత్మ నివాసం ఉండి ఆయన సేవకై మనల్ని కోరుకున్నాడు. ఆ విధంగా మన ద్వారా పని జరిగించి మనకు నిత్య స్వాస్థ్యమును సిద్ధపరుస్తున్నాడు. నీలో ఉండి మనుషుల్ని స్పర్శిస్తాడు, నీలో ఉండి మనుషులతో మాట్లాడతాడు, నీలో ఉండి మనుషుల్ని తాకుతాడు, నీలో ఉండి మనుషుల్ని రక్షిస్తాడు, నీలో ఉండి మనుషుల్ని ఆదరిస్తాడు, ఆదుకుంటాడు. దేవుడు నీలో నివాసం ఉంటాడు. అందుకే చాలా చోట్ల చెప్పాడు. తెసలోనిక 1 పత్రిక 4వ అధ్యాయము 1 వచనం, నిర్వచనం వాళ్ళు స్తోత్రం చెప్పండి, మెలుగుతున్న వాళ్ళు చెప్పండి. తెసలోనిక 1 పత్రిక 4వ అధ్యాయము 1 వచనం నుంచి
మెట్టుకు సహోదరులారా, మేము ప్రభు అయిన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞ మీరు ఎరుగుదురు కాగా, మీరు ఎలాగూ నడుచుకొని దేవుని సంతోషపరచవలను మా వలన నేర్చుకునే ప్రకారముగా మీరు నడుచుకొనుచున్నారు. ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలని మిమ్మల్ని వేడుకొని. చాలా సంతోషం, అదంతా వదిలే కానీ 4వ వచనం చదువు. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్మనకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. ఎక్కలేని ఎత్తైన కొండ ఏమన్నాడు? మీరు పరిశుద్ధులగుటయే దేవుని చిత్తము. అనగా జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. ఏంటి దేవుని చిత్తం? నువ్వు విచ్చలవిడిగా తిరగటం, విచ్చలవిడిగా మాట్లాడటం, విచ్చలవిడిగా ప్రవర్తించటం, విచ్చలవిడిగా వ్యభిచరించటం, విచ్చలవిడిగా తాగటం, విచ్చలవిడిగా తిరగటం, తడవకోసారి బయటికి పోయి దమ్ము కొట్టి లోపలికి వచ్చి హల్లెలూయా అంటాం. పిల్లలకు పాల కూతొచ్చింది. కొంతమంది అబ్బాయిలకి దమ్ము 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 వచ్చి లోపల కూర్చొని తడవకోసారి బయటికి పోయి ఆ రోడ్డు దగ్గర పోయి అది కావాలి ఇది కావాలి. దేవుడు చెప్తున్నాడు, ఎంతకాలం నీ దేహాన్ని అలా పాడు చేస్తావు? అరే 10 కాలాలు నిన్ను బతికించి 10 సంవత్సరాలు నిన్ను వాడుకుందాం అనుకుంటే 1 సంవత్సరంలో చచ్చేటట్టున్నావు రా నువ్వు. ఊపిరితిత్తులు పాడు చేసుకొని దరిద్రుడు అని తిడతాడు దేవుడు. పాడైపోతాయిరా ఊపిరితిత్తులు. నీకు అర్థం కావట్లేదా? పెట్టెల్లా తెచ్చుకున్న పెట్టె మీద ఏం వేసాడు వాడు? నిన్ను పరిశుద్ధంగా కాపాడి, ఆరోగ్యంగా కాపాడి, నీకు దీర్ఘాయువునిచ్చి, నువ్వు సచ్చిందాకా నిన్ను వాడుకొని నీకు గొప్ప స్వాస్థ్యాన్ని కుప్పేద్దాం అనుకుంటే నువ్వు చేసే దరిద్ర పనుల వల్ల, వ్యభిచారం వల్ల, జారత్వం వల్ల, ఈ తాగుడు వల్ల, సిగరెట్ తాగితే ఊపిరితిత్తులు, మందు తాగితే లివర్, కిడ్నీలు, జారత్వం చేస్తే ఒళ్ళంతా తేడా. దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, వాటిని తుంచేయండి. పరిశుద్ధులగుట ఏ దేవుని చిత్తము. మీరు పరిశుద్ధులు, పరిశుద్ధులు, పరిశుద్ధులు. ఎంతమందికి అర్థమైంది నాయన? ఇప్పుడు చెప్పండి, శరీరాన్ని కాపాడుకోవాలా లేదా? ఊరేగొచ్చా ఇష్టం వచ్చినట్టు? నువ్వు క్రీస్తు రక్తంలో కడగ బడనోడివైతే తగలబడి ఎట్లనో పోతావు, ఎటు కూడా చచ్చి పాతాళానికి పోతావు కాబట్టి గొడవ లేదు. కానీ నిన్ను పరలోక రాజ్యానికి వారసుడిగా, వారసురాలిగా చేశాడు గనుక, నీతిమంతుల జీవగ్రంథములో నీ పేరు లిఖించాడు గనుక, నువ్వు, నేను, మనం అందరం, ఆడోళ్ళు, మగోళ్ళు, యవనులు, కుర్రోళ్ళు, ముసలోళ్ళు, మొత్తానికి చెప్తున్నాను నేను. మీకు అందరికీ తెలివి బాగుంది, ఒకళ్ళు కూడా నిద్రపోట్లా. స్పష్టంగా చెప్తున్న, జాగ్రత్త, దేహ పవిత్రతను కాపాడుకోండి. మన శరీరములో దేవుడు నివాసం ఉంటానని అనేక చోట్ల రాయించాడు. యోహాను 14 యోహాను సువార్త 14వ అధ్యాయం 16, 17 వచనాలు. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. అదే 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. పేతురు పత్రికలో, నేను పరిశుద్ధుడనై ఉన్నలాగున మీరును పరిశుద్ధులై ఉండండి. అది ఎవరు పట్టించుకుంటున్నారు? ఈ మాటలు ఎవరు సీరియస్గా తీసుకుంటున్నారు? తీసుకోవాలి. తీసుకోపోతే రేపు అక్కడ వేస్ట్ ఫెలోగా నిలబడిపోతావు, రేపు వ్యర్థుడు అవుతావు అక్కడ. ఇలాగున మనం దేహమును కూడా దేవునికి సమర్పించాలి.